ఏమండి నాద ప్రణేశ్వర మీరు సదుగానే ఉండాలి పదవి కావాలంటే ఏమండి మీరు భర్త అయి ఉండాలి ఆనాడు మన శ్రీనివాసరావు అంటున్నాడు నువ్వు లక్ష్మీదేవి కందరు పడుకో నువ్వు అవతారం లక్ష్మీదేవి కింద ఉన్నావు నేను అవతారం సాలించి పేరుదేవి గర్భాన్ని 6 తర్వాత 7వ ఉన్నాయి పుడతాను నా పేరు వెంకటేశ్వర స్వామి నామకరణం చేస్తాను అవతారం విడిచిపెట్టి వచ్చే అవతారంలోని ఆలముడు తాతయ్య కుమారుడు ఆలమాతారుగుడు కూతురు 6000 బంగారు అనిపిస్తావు నువ్వు నేను మేనత్త మేనమామ బిడ్డలు అవుతాం నిన్ను నాకు ఇచ్చి కళ్యాణం చేస్తాను నేను కళ్యాణం అంటే ఆడతాను గాని నీతో కాపురం చేయను శనదానా ఆనాడు లక్ష్మీదేవి అంటుందంట ఏమండి నేను కళ్యాణం అంటే ఆడుతానంటున్నారు కాపురం చేయని కారణం ఏంటండి ఆనాడు మహానుభావుడు అంటా ఉన్నాడు అదిగదిగో నేను మహావిష్ణువుగా ఉన్నప్పుడు నువ్వు లక్ష్మీదేవి కింద ఉన్నావు ఎవరో మృదు మహర్షి వచ్చి నా యొక్క వస్త్రత్తల మీద తన్నాడని నువ్వు కోపించి కొల్లాపుర పట్నం వెళ్ళి మీ అమ్మగారింటి గారు తపస్సులు పట్టు నిన్ను కళ్యాణం అంటే ఆడేను గాని నువ్వు నాకు అచ్చట్లో ముచ్చట్లో ఏమీ తీర్చలేని కారణం చేత కళ్యాణం ఆడిన తర్వాత కరివేపాకు లేదు కాపురం లేదని ముప్పు తిప్పలు పెట్టి 3 తాగిస్తాను ఆనాడు లక్ష్మీదేవి ఈనాడు మంగాస్తాయారండి పక్కన ఉన్న పద్మావతి అంటుంది నాదే నా ప్రేమ నాదే నా ప్రేమ నాదో ప్రాణేశ్వర నీకు నాకు కలిపి నిన్న కాక మొన్న పెళ్ళయ్యేదండి నాకు చెట్లు ఉండే తప్పేమి చేశాను చేశాను